హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. మనం ఏంటంటే .NET అండ్ C# ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మనకి ఏంటంటే C# SQL అండ్ వెబ్ API అండ్ దెన్ ASP.NET కోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చూసాం. ఈరోజు మనం ఏంటంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ టాప్ 10 క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కనెక్టెడ్ ఆర్కిటెక్చర్ అండ్ డిస్కనెక్టెడ్ ఆర్కిటెక్చర్. కనెక్టెడ్ అండ్ డిస్కనెక్టెడ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఈ డయాగ్రామ్ చూసారంటే మీకు సగం అనేది అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనకు ఒక రిక్వెస్ట్ వస్తే మనకు డేటాబేస్లోకి వెళ్ళి మనకు డేటా తీసుకొని వస్తే డైరెక్ట్గా దాన్ని ఏమంటామంటే కనెక్టెడ్ ఆర్కిటెక్చర్ అంటాం. మధ్యలో డేటా అడాప్టర్ అనేది ఉండి ఈ డేటా ట్రాన్సాక్షన్ని మధ్యలో ఏమంటారు, రిక్వెస్ట్ వచ్చింది, డేటా అడాప్టర్ తీసుకొని డేటా అడాప్టర్ డేటాబేస్లోకి వెళ్ళి డేటా ఫెచ్ చేసి డేటా అడాప్టర్ అనేది వ్యూకి ఇస్తుంది. దాన్ని మనం ఏంటంటే డిస్కనెక్టెడ్ ఆర్కిటెక్చర్ అని అంటాం. ఓకే, ఇక్కడ మనం డెఫినేషన్ చూద్దాం. Disconnected architecture means you don't need to connect always to get data from the database. ఈ డిస్కనెక్టెడ్ ఆర్కిటెక్చర్ మనం ఏంటంటే ప్రతిసారి డేటాబేస్కి కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ గెట్ డేటా ఇంటూ డేటా అడాప్టర్, డిస్కనెక్ట్ ద డేటాబేస్, మ్యానిపులేట్ ద డేటా అడాప్టర్ అండ్ రీసబ్మిట్ ద డేటా. ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ రోబస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే డేటాబేస్కి ఒకసారి కనెక్ట్ అయ్యి డేటాబేస్ నుంచి డేటా తీసుకుని వచ్చి డేటా అడాప్టర్లో పెట్టుకుంటుంది. మనకి ఎప్పుడైతే కావాలో ఇది డేటాబేస్కి కనెక్ట్ కాకుండా దీనిలో ఉన్న డేటాని మనకి రిట్రీవ్ చేస్తుంది. అంటే డేటాబేస్ కనెక్షన్ అనేది ఇక్కడ మనకు టైం సేవ్ అవుతుంది. తర్వాత మనము అంటే చాలా టైం సేవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. కనెక్టెడ్ ఆర్కిటెక్చర్ ఏమవుతుందంటే మీన్స్ యు ఆర్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్ బట్ ఇట్ ఈస్ లెస్ సెక్యూర్ అండ్ నాట్ రోబస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం ప్రతిసారి అడిగినప్పుడల్లా అది డేటాబేస్కి తీసుకువెళ్ళి మనం డేటా రిట్రీవ్ తీసుకుని రావడం వల్ల మనకి ఏంటంటే అంత సెక్యూర్గా ఉండదు, అంత ఫాస్ట్గా ఉండదు అని చెప్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ది అథెంటికేషన్ టెక్నిక్స్ యూస్ టు కనెక్ట్ టు SQL సర్వర్. SQL సర్వర్కి కనెక్ట్ కావడానికి మనకి ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే విండోస్ అథెంటికేషన్ మోడ్. యూజ్ అథెంటికేషన్ యూజింగ్ విండోస్ డొమైన్ అకౌంట్స్ ఓన్లీ. SQL సర్వర్ అథెంటికేషన్ మోడ్. అథెంటికేషన్ ప్రొవైడెడ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ విండోస్ అండ్ SQL సర్వర్ అథెంటికేషన్. మనకి 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ అంటే SQL సర్వర్లో ఉన్న డేటాబేసెస్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే మనకు విండోస్ అథెంటికేషన్ యూజ్ చేయొచ్చు, లేకపోతే SQL సర్వర్ అథెంటికేషన్ అయినా సరే యూజ్ చేయొచ్చు. Next is what is ORM. What are the different types of ORM? ORM అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్. ఇది ఏంటంటే మనకు డేటాబేస్కి మన కంట్రోలర్కి మధ్యలో ఉండి మనకి ఏంటంటే డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఈజీగా మనకి ఏంటంటే ఉంటుంది. దాన్ని మనము ORM అని అంటాం. మ్యాపింగ్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ అప్లికేషన్ విత్ డేటాబేస్ టేబుల్స్. ఇట్ ఈస్ లైక్ ఎ వ్యాపర్ అంటే ఒక కవర్ లాగా ఉంటుందని. టు మేక్ డేటాబేస్ కాల్ సింపుల్ అండ్ ఈజీ. అదే మనం ఇందాక చెప్పుకున్నాం డేటా అడాప్టర్ డిస్కనెక్ట్ ఆర్కిటెక్చర్ వేలో ఇది వర్క్ అవుతుంది. మనకి ఏ టైప్స్ ఆఫ్ ORMs ఉన్నాయంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఉంది. ఎక్కువ మనం ఉపయోగించేది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఉపయోగిస్తాం. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 6.0, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్, హెబినెట్ అంట అదేందో మనకు అర్థం కానీ డాపర్. ఈ రెండు మనం ఉపయోగించాం. ఎక్కువ ఉపయోగించేది ఎంటిటీ ఫ్రేమ్వర్క్. ఇక్కడ చూడండి, వెబ్ అప్లికేషన్కి డేటాబేస్కి మధ్యన ORM ఫ్రేమ్వర్క్ ఉంది, విచ్ మీన్స్ డేటా అడాప్టర్ అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే మనకు డేటాబేస్ నుంచి ఏదైతే మనం రిట్రీవ్ చేయాలనుకుంటామో అదేంటంటే మనకు కొంచెం ఈజీగా మనకి ఏంటంటే రిట్రీవ్ చేసి ఇస్తుంది. సో ఇట్ ఈస్ సెక్యూర్ అండ్ ఫాస్ట్. వాట్ ఈస్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్? మనం ఇందాక చెప్పుకున్నాం. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటి? ORM అని. An entity framework is a open source ORM, object relational mapper, from Microsoft నుంచి వచ్చింది. ఇట్స్ లైక్ ఎ wrapper on ADO.NET. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ మినిమైజ్ ద కోడింగ్ ఎఫెక్ట్. మనం ఏంటంటే కోడింగ్ రాయాలి అవసరం లేదు డేటాబేస్కి రిట్రీవ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి. ఇదే ఏంటంటే మనకు ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేస్తుంది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది. ఇక్కడ చూడండి, మనము క్లాసెస్ అనేవి రాసాము. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ మధ్యలో ఉండి మనకి ఏంటంటే డేటాబేస్ నుంచి ఫెచ్ చేస్తుంది. ఓకే, తర్వాత హౌ డూ యూ డిఫరెన్షియేట్ ADO.NET ఫ్రమ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. మనకి రెండింటికి కోడింగ్ వైజ్గా ఇక్కడ మీరు చూడండి. నేను ఏంటంటే ఇది మ్యాక్సిమం మినిమైజ్ చేస్తున్నాను. మీరు ఏంటంటే జూమ్ చేసి మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మనం ADO.NET ఏంటంటే SQL కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వాలి, ఓపెన్ చేయాలి, కరెక్షన్ తర్వాత క్వరీ రాయాలి, తర్వాత క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత కరెక్షన్ క్లోజ్ చేయాలి. ఇన్ని స్టెప్స్ మనకి ఏంటంటే ఉంటాయి. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ మనకి ఏంటంటే జస్ట్ కనెక్షన్ చేస్తాము. తర్వాత ఎంత సింపుల్గా ఉందో చూడండి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది. సో ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. తర్వాత హౌ యూ విల్ డిఫరెన్షియేట్ ADO.NET ఫ్రమ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. ఈ రెండింటికి మనం ఏంటంటే ఎలా డిఫరెన్షియేట్ చేస్తామనంటే ADO.NET డస్ క్రియేట్ కోడ్ ఫర్ ద డేటా యాక్సెస్ లేయర్, ఇంటర్మీడియట్ లేయర్ అండ్ మ్యాపింగ్ కోడ్ బై ఇట్ సెల్ఫ్. మనకి ఏంటంటే బై డిఫాల్ట్గా ఇది ఏంటంటే కోడ్ జనరేట్ చేయదు ADO.NET అనేది. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఇట్ విల్ జనరేట్ ద కోడ్ ఫర్ యాక్సెస్ లేయర్, ఇంటర్మీడియట్ లేయర్ అండ్ మ్యాపింగ్ కోడ్స్.
ఓకే, ADO.NET ఈజ్ స్లైట్లీ ఫాస్టర్. ఎందుకంటే ఇక్కడ మనము డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది కాబట్టి ఇట్స్ సమ్వాట్ స్లోవర్. వాట్ ఈజ్ మెంట్ బై డీబీ కంటెక్స్ట్ అండ్ డీబీ సెట్. మనం ఇందాక చూసాము ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో మనకి ఏంటంటే డీబీ కంటెక్స్ట్ ఉంది, డీబీ సెట్ ఉంది. ఈ డీబీ కంటెక్స్ట్ ఏమి ఉపయోగిస్తుంది అంటే టు కనెక్ట్ టు దట్ డేటాబేస్, అంటే కనెక్షన్ స్ట్రింగ్ అవి ఇవ్వడానికి మనము డీబీ కంటెక్స్ట్ ఉపయోగిస్తాం. డీబీ సెట్ ఏంటంటే మనం కడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి వీ యూజ్ ద డీబీ సెట్. డీబీ కంటెక్స్ట్ ఈజ్ ఎ క్లాస్ ఇన్ ద ఎంటిటీ ఫ్రేమ్వర్క్ that helps create a communication between the database and the domain entry class. And DB set class represent an entity set that can be used to create, read, update and delete operations. Perform cheyadaniki we use the DB set in the entity framework. Okay, next, what are the different టైప్స్ ఆఫ్ అప్రోచెస్ యూజ్డ్ ఇన్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. మనము ఎన్ని టైప్స్కి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఉపయోగించంటే నాకు తెలిసింది ఏంటంటే నాకు రెండు తెలుసు. డేటాబేస్ అప్రోచ్, తర్వాత కోడ్ అప్రోచ్. డేటాబేస్ అప్రోచ్ అంటే డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాము, టేబుల్స్ అవన్నీ, దాన్ని బేస్ చేసుకొని వీ విల్ క్రియేట్ ద కోడ్. ఇంకోటి ఏంటంటే కోడ్ ఫస్ట్ అప్రోచ్. ఇక్కడ మనము కోడ్ ఫస్ట్ రాస్తాం, దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఈ మోడల్ అప్రోచ్ ఏంటంటే మనం డెఫినేషన్ చేద్దాం. డేటా ఫస్ట్ అప్రోచ్ ఎనేబుల్స్ అస్ టు క్రియేట్ అన్ ఎంటిటీ మోడల్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ డేటాబేస్. అదే డేటాబేస్ నుంచి మనం ఏంటంటే ఈ మోడల్స్ని క్రియేట్ చేస్తాం. ఈ కోడ్ ఫస్ట్ అప్రోచ్లో ద కోడ్ ఫస్ట్ అప్రోచ్ ఎనేబుల్ అస్ టు క్రియేట్ ఏ మోడల్ అండ్ ద రిలేషన్ యూజింగ్ క్లాసెస్ అండ్ దెన్ క్రియేట్ ద డేటాబేస్. మనకి ఏంటంటే ఫస్ట్ మనము క్లాసెస్ రిలేషన్స్ క్రియేట్ చేశాక దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకు డయాగ్రామ్ చూడండి. Migration approach in entity framework, database first approach, code first approach and model first approach. In model first approach lo we will create the first models and then we will create the database. Ikkada what is the difference between link to SQL and entity framework? ఈ link to SQL అనేది ఓల్డ్, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది న్యూ. ఈ లింక్ టు SQL అనేది జస్ట్ SQLకి మాత్రమే పనిచేస్తుంది. ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది అన్ని డేటాబేసెస్కి, రిలేషన్ డేటాబేసెస్కి మనకి ఏంటంటే ఉపయోగించవచ్చు. లింక్ టు SQL allow us to you to query and modify SQL server database by using link syntax. Link syntax ఉపయోగించి we can perform the CRUD operations towards the SQL server. Entity framework is a ORM by Microsoft which allow use to query and modify RDBMS like relational database management systems like SQL, MySQL, Postgres. వీటన్నిటిపైన మనకి ఏంటంటే లింక్ సింటాక్స్ ఉపయోగించి we can perform the CRUD operations. Link to SQL will generate the DBML file. ఈ ఏమంటారు ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ జనరేట్ ది .edmx file. Link to SQL is old and slow. Entity framework is most used and new and fast. Okay, yeah, thank you so much. I think these are the top 10 questions towards entity framework. If you like my channel, like, subscribe, share. If you like my videos, like, share and subscribe to my channel. Thank you so much guys.